రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. చాలండి. అందరు తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్న మా దేవ, మా తండ్రి అయిన దేవ, ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా తండ్రి నిలవబెట్టుకొని నా ద్వారా తండ్రి మీ పిల్లలకు అనేకమైనటువంటి విషయాలు నేర్పిస్తూ ఉండగా సమయోచితమైనటువంటి జ్ఞానముతో నన్ను నింపి నడిపించమని అడుగుచున్నాము తండ్రి. వింటున్నటువంటి మీ పిల్లలనైనా తమను తాము మోసపుచ్చుకొనకుండా వింటున్నటువంటి వాక్య ప్రకారమునైనా ప్రతి వారు కూడా నడుచుకోవడానికి మీ సహాయాన్ని దయచేస్తారని త్వరలో మా ఆఖరికి రానైన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామముని మనలోని కూడా అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మరి ఒకసారి నా వందనాలు తెలియజేసుకొనొచ్చు. చదవబడినటువంటి వచనాన్ని గడిచినటువంటి ప్రభు దినాలలో ఎన్నోసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ వచనం చదవగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే, సంఘము అనగానే ఒక వ్యవసాయంగా మనకు దేవుడిచ్చాడు. ఈ వ్యవసాయాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే, ఈ వ్యవసాయాన్ని సాగు చేస్తున్నటువంటి వ్యక్తి, ఈ వ్యవసాయాన్ని పండిస్తున్నటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం దగ్గరికి ఒకసారి వెళ్ళండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి ద్రాక్షవల్లిగా అని చెప్పుకుంటూ నా తండ్రి వ్యవసాయకుడు. అర్థమైందా? ఇప్పుడు ఈ వ్యవసాయం మొత్తానికి కూడా కర్త ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు ఈ వ్యవసాయాన్ని పండిస్తూ ఉండగా తన పిల్లల నుంచి కొన్ని ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు వ్యవసాయం వేసిన మనం అందరం కూడా కొన్ని ఫలాలను ఆశిస్తాం కదా, వేసిన దగ్గర నుంచి. అవునా? వరి నాటామనుకోండి, మంచిగా అది ఎదగాలని కోరుకుంటాం, మంచిగా అది మనకు విత్తనాలను ఇవ్వాలని ఆశిస్తాం. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఈ సంఘం అనేటటువంటి వ్యవసాయాన్ని నాటి ఈ సంఘములో కొంతమంది మొక్కల నుంచి, అంటే మన దగ్గర నుంచి కొన్ని ఫలాలను దేవుడు ఆశిస్తున్నాడు. అవి ఏంటయ్యానంటే గలతీయులకు రాసిన పత్రికలో మనకు స్పష్టంగా తెలియజేశాడు. 9 వచనాలు, 9 ఫలాలు. ఓకేనా? చదివాం. గడిచినటువంటి ప్రభు దినాలలో ప్రేమను గురించి చూసాం. రెండవది ఏముంది అక్కడ? ప్రేమ, సంతోషము, సమాధానము. ప్రేమను గురించి మనం తెలుసుకున్నాం. ఎదుటివారి పట్ల మనం ఎలా ఉండాలో, ఎదుటివారితో మనం ఎలా బిహేవ్ చేయాలో, వారి మీద మనం ఎలా ప్రేమ చూపించాలో ఎన్నో విషయాలు మనం చూసాం. ఆ తర్వాత ఉన్నటువంటి ఆ ఫలాన్ని కూడా మనం ఎన్నో దినాలుగా పరిశీలన చేస్తూ వచ్చాం. ఆ తర్వాత 3వ ఫలముగా ఈరోజు మనం ధ్యానించుకునేది ఏంటంటే సమాధానం అనేటటువంటి ఫలాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా సంఘములో ఎదుటివారి పట్ల మనం సమాధానం కలిగి ఉండాలి. అయితే దేవుడు మనకిచ్చినటువంటి ఈ 9 ఫలాల్లో 2 ఫలాలు మనం నేర్చుకున్నాం. ఈ ప్రభు దినాన దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి 3వ ఫలాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. అయితే ఈ సమాధానం అనేటటువంటి పదానికి వచ్చేటటువంటి అర్థాలు ఏంటంటే లోబడేటటువంటి తత్వం కదా. సమాధానము అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? లోబడటం. ఆ తర్వాత తగ్గించుకునేటటువంటి తత్వము. రెండవది రాజీ పడటం. ఎదుటి వారితో మనం ఏం చేయాలి? రాజీ పడాలి. అంటే తగ్గించుకునేటటువంటి స్వభావం మనలో ఉండాలి. సంఘం వెలుపల నువ్వు ఎలా ఉన్నా దేవునికి అనవసరం. ఒకటి, నువ్వు సంఘములోనికి చేర్చబడిన తర్వాత, సంఘములో ఒక మొక్కగా నువ్వు నాటబడిన తర్వాత ఖచ్చితంగా ఫలాలు అనేది నువ్వేం చేయాలి? ఇవ్వాలి. ఇప్పుడు ఒక మొక్కను మనం నాటామనుకోండి, దాని నుంచి మనం ఫలాలు ఆశిస్తామా లేదా? ఆశిస్తామా? అది ఎదిగే కొలది మనకు ఫలాలు ఇస్తుందని ఆశించే ఒక చెట్టును మనం నాటుతాం.
అలాగే దేవుడు కూడా మనల్ని సంఘం అనేటటువంటి వ్యవసాయంలో ఒక్కొక్క మొక్కగా మనల్ని నిర్మించాడు ఈ సంఘంలో. మరి ఈ సంఘములోనికి చేర్చబడినటువంటి మనము ఒక మొక్కగా నాటబడినటువంటి మన నుంచి ఏ ఫలాలు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? వాటిని ఇందాక చదివాం కదా, యోహాను సువార్త 15:1 చదివాం. తర్వాత కంటిన్యూస్గా కిందకు చదువుకుంటూ వస్తే అక్కడ అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగను నేనేం చేస్తాను? తీసివేస్తానని చెబుతున్నాడు. అవునా? సంఘములోకి వచ్చినటువంటి మనం అందరి దగ్గర నుంచి కూడా ఒక్కొక్క మొక్క దగ్గర నుంచి ఒక్కొక్క ఫలాన్ని ఆశిస్తున్నాడు దేవుడు. అలా ఫలించినటువంటి ప్రతి తీగను కూడా ఏం చేస్తాడని చెబుతున్నాడు? తీసివేస్తానని చెబుతున్నాడు. సంఘములోకి వచ్చిన మన దగ్గర కూడా ఫలాలు అనేవి ఫలించాలి. మనం అవి ఏం ఫలాలు అంటే, ప్రేమ అనేటటువంటి ఫలాన్ని ఫలించాలి, సాత్వికం అనే దాన్ని ఫలించాలి, సమాధానం అని ఫలించాలి, సంతోషం అనే దాన్ని ఫలించాలి. ఇలా 9 ఫలాలను దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. వాటిలో భాగంగా ఈరోజు సమాధానం అనేటటువంటి ఫలాన్ని మీకు అందించాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా? మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్తలో మాట్లాడుతూ సమాధానము ఎక్కడ ఉండాలి ఫస్ట్ చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే, మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో, జాగ్రత్తగా చదవాలి, మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. చూడండి, సమాధానాన్ని గురించి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ, సమాధానం అనేటటువంటిది ఎక్కడ ఉండాలంట? ఈ దేశాలను కానివ్వండి, రాష్ట్రాలను కానివ్వండి, పాలిస్తున్నటువంటి రాజుల దగ్గర ఉండాలి. అవునా? ఇప్పుడు ఒక 20,000 మంది సైన్యము 10,000 మంది సైన్యం ఉన్న దగ్గరికి యుద్ధానికి వస్తుందనుకోండి, 10,000 మంది సైన్యం ఉన్నటువంటి రాజు ఏం ఆలోచించాలి? ఇప్పుడు నా దగ్గర 10,000 మంది సైన్యం ఉన్నారు, అతని దగ్గర చూస్తే 20,000 మంది సైన్యం ఉంది. 20,000 మంది సైన్యం వచ్చి నా మీద పడితే నా రాజ్యం ఏమాత్రం కూడా పనిచేయదు, ఓడిపోద్ది. ఇప్పుడు 10 మంది వచ్చి ఒక్కడిని కొట్టడం సులభమా కాదా? ఇప్పుడు ఒక్కడెళ్ళి 10 మందిని కొట్టడం సులభమా? 10 మంది వచ్చి ఒక్కడిని కొట్టడం ఈజీ పనా? 10 మంది వచ్చి ఒక్కడిని కొట్టడమే ఈజీ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ సమాధానం అనే పదానికి అర్థం తెలియాలంటే ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఫస్ట్ రాజుల నుంచి మొదలేస్తున్నాడు. 20,000 మంది వచ్చి 10,000 మంది మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఈ 10,000 మంది సైన్యం ఉన్నటువంటి రాజు ఏం ఆలోచించాలి? ఆత్రపడి సైన్యం తీసుకొని వెళ్ళిపోవడం కాదు. తీసుకొని వెళ్ళిపోతే ఏమైపోతాడు? సైన్యాన్ని కోల్పోతాడు, రాజ్యాన్ని కోల్పోతాడు. అదే సమాధానంతో ఆలోచించి సమాధానం కలిగి ఆలోచించాడు అనుకోండి, ఏమని? ఇప్పుడు 20,000 మంది సైన్యం కలిగి నా మీదకి వస్తున్నప్పుడు నేనేం చేయాలి? సమాధాన పడాలి. ఈ సమయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గడిచినటువంటి దినాలలో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది కదా, ఆపరేషన్ సింధూర్ అని. అవునా? కాశ్మీర్ బార్డర్లో ఇద్దరు పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు హనీమూన్ కోసం వెళ్తే వారిని కాలుపులతో చంపిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అని ఒక ఆపరేషన్ జరిపించింది. ఆ ఆపరేషన్లో ఇండియా దగ్గర ఉన్నటువంటి సైన్యం, అంటే మన దగ్గర ఉన్నటువంటి సైన్యం ఎంతమందో తెలుసా? 51,35,000 మంది చిల్లర ఉన్నారు. ఇంకా అదే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి సైన్యం చూస్తే 17 లక్షల మందే ఉన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే తక్కువ సైన్యంతో ఉన్నటువంటి రాజ్యము ఏం చేయాలి? సమాధాన పడాలి. మన దగ్గర ఉన్నటువంటి సైన్యం చూస్తే 51 లక్షల మంది ఉన్నారు. అదే పాకిస్తాన్ దగ్గర చూస్తే 17 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు తక్కువ సైన్యం ఉన్నవాళ్ళు ఎక్కువ సైన్యం ఉన్నవారితో సమాధాన పడాలి. కానీ సమాధానం కనిపించలా. ఏం చేశారో తెలుసా? మన వారిని చంపారు కాబట్టి తిరిగి అటాక్ చేయాలనుకున్న తర్వాత వారేం సమాధానం పడలా. ఇంకా కొంతమంది దేశాలతో వాళ్ళు కలిసిపోయి ఇద్దరికి పోటీ జరిగింది. ఎన్ని వీడియోలు చూసాం మనం? ఎంతగా వారిద్దరూ యుద్ధం చేసుకున్నారో ఎన్ని వీడియోల్లో మనం చూడాలి సోషల్ మీడియాలో. అదే తక్కువ సైన్యం ఉన్నవాళ్ళు మనతో సమాధాన పడితే యుద్ధం జరిగేదా? ప్రాణాలు పోయాయా? పోయేవి కాదు. కాబట్టి మొట్టమొదటిగా
ఈ దేశాలను పాలిస్తున్నటువంటి వారి దగ్గర, ఈ రాజ్యాలను పరిపాలిస్తున్నటువంటి వారి దగ్గర, రాజుల దగ్గర సమాధానం ఉండాలి. అదే రాజుల దగ్గర సమాధానం లేకపోతే రాజ్యాలు కూలిపోతాయా లేదా? మనుషులందరూ చనిపోతారా లేదా? అందుకనే మీకు అందరికీ అర్థం కావాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానం తీసుకొచ్చారు. అయ్యా, మనలో సమాధానం మొట్టమొదటిగా రాజుల దగ్గర ఉండాలి. అక్కడ లేకపోతే దేశం మొత్తం కూడా పాడైపోతుంది, దేశం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ఒక్క క్షణం తక్కువ సైన్యం ఉన్నటువంటి రాజు ఏం చేస్తాడని చెబుతున్నాడు? ఖచ్చితంగా ఆలోచించాలి, సమాధానముతో ఆలోచించాలని చెబుతున్నాడు. ఇంకా చూస్తే ఈ సమాధానాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడో, సమాధానం కలిగి ఉంటే ఏం జరుగుతుంది? అసలు ఈ సమాధానానికి కర్త ఎవరు? ఇప్పుడు ఈ సమాధానాన్ని మనం కలిగి ఉండాలంటే ఈ సమాధానానికి ఒక కర్త ఉండాలి కదా. ఆ కర్త ఎవరు చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూద్దాం త్వరగా. 15వ అధ్యాయము 33వ వచనం చూడండి. సమాధానకర్త యగు దేవుడు. ఎవరంట సమాధానం కర్త? దేవుడు. దేవుడే సమాధానం కలిగి ఉన్నప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనమందరము కూడా ఎలా ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. ఇప్పుడు నీ తండ్రి మంచోడై ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నువ్వు కూడా మంచోడు అయి ఉండాలి కదా. మరి నీ తండ్రి మంచోడై ఉన్నప్పుడు నువ్వు మంచిగా లేకపోతే సమాజం నిన్ను ఏమంటారండి? వేలెత్తి చూపిస్తారా లేదా? పలానా వాడి కొడుకు, పలానా వాడు అంత నీతిమంతుడిగా ఉంటే వాడు కడుపున పుట్టిన కొడుకు ఎంత దుర్మార్గుడిగా ఉన్నాడు అంటారంటారా? ఇప్పుడు మనల్ని బట్టి ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? తండ్రికి చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు సంఘములో చేర్చబడిన మనమందరము దగ్గర ప్రేమ లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా మనం బ్రతుకుతున్నాం అనుకోండి, సమాజంలో ఎవరికి చెడ్డ పేరు? తండ్రికి చెడ్డ పేరే కదా. సమాధానం లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మనం వీధుల్లో తిరుక్కుంటూ మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే ఎవరికి చెడ్డ పేరండి? చూసినటువంటి వారు ఏమనుకుంటారు? ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తాడు, ప్రతిరోజు చర్చిలో పాటలు పాడతాడు, ప్రతిరోజు వాక్యం చదువుతాడు, వీడు చూస్తే ఏంటో ఎలా ఉన్నాడని నిన్ను గురించి మాట్లాడినా చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? దేవునికి వస్తుంది. కాబట్టి సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక, ఆమేనని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తండ్రి సమాధానము కలిగి ఉన్నాడు కాబట్టి మనము కూడా ఏం చేయాలి? తన పిల్లలైనటువంటి మనమందరము కూడా సమాధానము కలిగి ఉండాలి. ఆ తర్వాత ఇంకొక విషయం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. ఎవరి సమాధాన వాక్యము? యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటున్నాడు? అదేమనగా దేవుడు వారి పాపములను వారి మీద మోపక. చూసారా, తండ్రికి మన మీద ఉన్నటువంటి ప్రేమ చూడండి. దేవుడంట వారి మీద ఉన్నటువంటి ప్రేమ వలన వారి మీద ఉన్నటువంటి పాపాన్ని వారి మీద మోపకుండా ఏం చేస్తున్నాడు? క్రీస్తునందు లోకమును ఎంతో ప్రేమించాడని మనకు తెలుసు కదా, అవునా? క్రీస్తునందు లోకమును ఎంతో ప్రేమించనన్న మాట మనకు తెలుసు. కాబట్టి ఈ క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మన కొరకు ఏం చేశాడు? అప్పగించాడు మన కోసం ఈ భూలోకములో. అంత త్యాగం ఎవరు చేయగలరు చెప్పండి? మనం చేసినటువంటి పాపాల వలన మనకు రావాల్సినటువంటి శిక్షను ఎవరికేసాడు? సమాధానకర్త అయినటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపించి సమాధాన వాక్యముగా ఈ లోకంలో మనకు అప్పగించి తన ప్రాణాన్ని ఈ లోకంలో మనకు చేశాడండి. చూసారా ఎంత సమాధానంగా ఉన్నాడు? చూసాడా తండ్రి అయినటువంటి దేవుడు. మనం ఇస్తామా? ఎవరైనా తన పిల్లలను సేవకై పూర్తిగా అప్పగించేవారు ఉన్నారండి? లేరండి. కానీ తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఈ లోకములో నా పిల్లలు చేసినటువంటి తప్పులను వారి మీద మోపకుండా నా ప్రియ కుమారుణ్ణి సమాధాన వాక్యముగా ఈ లోకంలోనికి పంపించి ఏం చేశాను? అప్పగించేశానని చెబుతున్నాడండి. అంత త్యాగం ఎవరు చేయలేరండి.
మళ్ళీ ఎంతగా ప్రేమిస్తే దేవుడు మన కోసం తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆలోచించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇంత త్యాగం చేసినటువంటి దేవునికి మనం ఏం చేయగలం? ఏమి చేయలేము. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా ఈ లోకంలోనికి వచ్చిన మీరందరూ కూడా, నమ్మి బాప్తిసం ద్వారా సంఘములోనికి చేర్చబడినటువంటి మీరందరూ కూడా నా కోసం చేయవలసింది ఏంటో చెప్పనా? ఒక 9 ఫలాలను నా కోసం ఫలించమని చెబుతున్నాడు. ఇది కూడా మన వల్ల కాకపోతే మనం ఈ భూమి మీద బ్రతికి ఎందుకండి చెప్పండి? క్రైస్తవులుగా పేరు మోసుకొని తిరుగుతున్నాం. అదే ప్రేమ లేకుండా, సంతోషము లేకుండా, సమాధానము లేకుండా, ఇవన్నీ లేకుండా మనలో దేవుని నమ్ముకొని తిరుగుతున్నాం అని చెబితే బాధ ఎవరికి చెప్పండి? తండ్రి అన్నటువంటి దేవునికి కదా? దేవునికేనండి. కాబట్టి సంఘములోనికి చేర్చబడిన మన దగ్గర నుంచి ఏం బతుకులు ఆడుకుంటున్నాడు దేవుడు? సమాధానమైనటువంటి ఒక ఫలాన్ని ఆశిస్తున్నాడు దేవుడు. ఇంకా చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఇంకా చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త, యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినేడలా. చూడండి, ఇక్కడ కూడా ఒక విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తలెత్తుతున్నారు. ఏంటయ్యానంటే, మరలా మొదటిగా చదవండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణములను అర్పించుచుండగా, ఇప్పుడు దేవునికి నీవు ఏదైనా అర్పణము ఇద్దామని బలిపీఠము దగ్గరికి వచ్చినప్పుడు చదవండి, నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదేమోనని, నువ్వు బలి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఒకవేళ నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధము కానీ, కోపము కానీ, కక్షలు కానీ ఏమైనా ఉన్నాయేమో అని చెబుతూ అక్కడ నీవు జ్ఞాపకము చేసుకొని అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టాలి. ఒకవేళ ఉందేమోనని నీకు ఆలోచన వచ్చిందనుకో, అర్పణకి నువ్వు ఇవ్వద్దు. ఏం చేయాలి? ఆ బలిపీఠము దగ్గరికి తెచ్చినటువంటి అర్పణను అక్కడనే పెట్టేసి మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. ఇప్పుడు అర్థమైందా సమాధానం ఎంత ఇంపార్టెంట్ అని? తెచ్చినటువంటి బహుమానాన్ని కూడా, అంటే దేవునికి ఇవ్వడానికి తెచ్చినటువంటి అర్పణను కూడా బలిపీఠము దగ్గరనే పెట్టి నీవు వెళ్ళి సమాధాన పడమన్నాడు అని అంటే అది ఎంత ప్రాముఖ్యమైనది చెప్పండి సమాధానం అనేది. అవునా కదా? ఇప్పుడు ఎదుటివారు నీ మీద ఎన్నో ద్వేషాలు పెట్టుకొని, ఎన్నో కుతంత్రాలతో ఉన్నారనుకోండి, కుళ్ళు పెట్టుకొని, మనం అంటే పడకుండా అసహ్యంతో ఉన్నారనుకోండి, మనం వెళ్ళి సమాధానం పడిపోయామనుకోండి వారి దగ్గరికి వెళ్ళి, అరే నీ మీద నాకు ఏ కోపం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని వాడితో రాజీ పడ్డామనుకో, సమాధాన పడ్డామనుకోండి, వాడికి ఎంత హ్యాపీగా ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనలో ఉన్నటువంటి ఆ తప్పుడు ఆలోచన వలన, మనలో ఉన్నటువంటి ఆ పాపం వలన మనం ఇచ్చేటటువంటి అర్పణను కూడా దేవుడు తీసుకోడు. అందుకనే నీ సహోదరుని దగ్గర నీ మీద ఏమన్నా కోపము కానీ, కలహము కానీ ఏమన్నా ఉందనుకో, ఆ అర్పణను అక్కడే పెట్టేసి, అంటే ఆ సమయంలో గుర్తొచ్చింది అనుకోండి మీకు, అక్కడే పెట్టేయాలి. దేవుడికి ఇచ్చేయకూడదు. ఆ హృదయంతో, ఆ ఆలోచనతో నువ్వు అర్పణ దేవుడికి ఇవ్వకూడదు. అప్పుడు ఏం చేయాలి? అర్పణను అక్కడే పెట్టేసి, లేట్ అయినా పర్లేదు సమాధాన పడమని చెబుతున్నాడు. నీ మీద ఎవరికైతే కోపం ఉందో, నువ్వెవరి మీదన్నా కోపం పెట్టుకున్నావేమో, నువ్వు అర్పణ ఇచ్చే ముందు ఏం చేయాలని చెబుతున్నాడు? నువ్వు వెళ్ళిపోయి నీ సహోదరుతో కానీ, నీ స్నేహితుడితో కానీ, నీ తల్లిదండ్రులతో కానీ, ఎవరితో అయినా సరే ముందు వెళ్ళిపోయి ఏం చేయాలి? సమాధాన పడాలి. ఇంత ప్రాముఖ్యత లేకపోతే సమాధానానికి ఇన్ని విషయాలు చెప్తాడా మనకి యేసుక్రీస్తు ప్రభువారు? ఇంత విలువైనటువంటి మాటని చెబుతాడా? చెప్పడు. కాబట్టి సమాధానం ఎంత ప్రాముఖ్యమో ఈ మాటలో మనకు చాలా క్లుప్తంగా అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటను బట్టి. కాబట్టి సమాధానము ఇంత ప్రాముఖ్యము కాబట్టి మనం ఏం చేయాలి? ఈ సమాధానమైనటువంటి ఆత్మఫలాన్ని ఈ రోజు నుంచి మనలో లేకపోతే ఫలించాలి. ఎవరిలో ఫలించాలి? ఎవరిలో? మనలో ఫలించాలి, దేవుల్లో కాదు. మనలో ఫలిస్తే ఎదుటివారితో మనం ఎలా ఉంటాం? సమాధానం కలిగి ఉంటాం. కాబట్టి ఈ సమాధానం అనేటటువంటి ఫలాన్ని ఫలించడం ఎంత ప్రాముఖ్యమో ఈ మాటలో చూసాం. ఇంకా ముందుకు వెళితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చెబుతున్నాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుకోండి. ఏం చేయమని చెబుతున్నాడు? సమాధానం అనేటటువంటి బంధాన్ని కలిగి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ప్రేమ కలిగి జీవించాలని చెబుతున్నాడు. సంఘములో ఎంత ఇంపార్టెంట్ అయిన మాట ఇది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి చెబుతున్నాడు, అయ్యా మీరు అందరూ కూడా ఏం చేయాలంటే సమాధానమైనటువంటి బంధాన్ని కలిగి ఉండాలి. ఒకే కుటుంబంలో అన్నాదమ్ములు కానివ్వండి, అక్కా చెల్లెలు కానివ్వండి, ఎలా ఐక్యత కలిగి సమాధానము కలిగి ఆ బంధం ఎలా అయితే ఉంటుందో సంఘములోనికి చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలని చెబుతున్నాడు? సమాధానమైనటువంటి బంధాన్ని కలిగి సంఘములో ప్రతి వారు కూడా నడుచుకోవాలి. అలా నడుచుకుంటూ ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి. ఈ ఆత్మ కలిగించేటటువంటి సంఘములో చేర్చబడిన ప్రతి వారిలో కూడా ఎవరి ఆత్మ ఉంటుంది? పరిశుద్ధాత్మ నిండుకొని ఉంటుంది. కాబట్టి ఈ ఐక్యతను ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? కాపాడుకొనుటూ శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుకునేవారిగా ఉండాలి. ఒకరినొకరు సహించుకోవాలి. ఒకవేళ మాట మీద మాట వచ్చినా ఏం చేయాలి? సహించుకోవాలి. నా సహోదరుడే కదా అంది, నా అక్కే కదా అంది, నా అన్నే కదా అందని ప్రతివారు కూడా సంఘములోనికి వచ్చిన ప్రతివారు కూడా ఏం చేయాలి? సహించుకుంటూ పోవాలి. ఇంకా చూద్దాం, రోమిలికి రాసిన పత్రికలో కూడా మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం చూసుకొని మనం ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చూడండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ఏమని చెబుతున్నాడు? సఖ్యమైతే, మీ చేతనైతే ఏమని చెబుతున్నాడు? సమస్త మనుషులతో, ప్రతి వారితో కూడా, మీ ఇరుగు పొరుగు వారు కానివ్వండి, వేరే ఊరిలో కానివ్వండి, మరి ఎక్కడైనప్పటికీ కూడా ప్రతి వారితో ఎలా ఉండాలి? సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకు అని అంటే సమాధానము కలిగి ఉండడం వలన మనకి ఎన్నో మేలు దాగి ఉన్నాయి. అందులో సమాధానం కలిగి లేకపోతే చూసాం కదా, ఇందాక యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్లు మనం తెచ్చినటువంటి అర్పణను కూడా దేవుడు అంగీకరించడు. కాబట్టి ప్రతి వారితో కూడా సమాధానం కలిగి ఉండడం ఎంతో అవసరం క్రైస్తవులకు. ముఖ్యంగా సంఘములోనికి చేర్చబడిన ప్రతి క్రైస్తవుడికి ఇది ముఖ్యమైనటువంటి ఫలం కూడా కాదండి, ఇది ఒక వరంగా మనం తీసుకోవాలి. ఈ సమాధానమైనటువంటి ఒక వరం మన దగ్గర ఉంటే దేవుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి దీవెనలన్నీ కూడా మనకు వస్తాయి. అదే సమాధానం కలిగి లేకుండా ఎదుటి వారి మీద చాడీలు చెబుతూ ఎదుటి వారి మీద కోపపడుతూ ఉన్నాం అనుకోండి, దేవుడు మనకిచ్చేటటువంటి ఆ మేలులను కూడా దూరం చేస్తాడు. మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా, ఎంతగా మన కుటుంబంలో ప్రార్థన చేసుకున్నా, ఎంత వాక్యం చదువుకున్నా, ఎన్ని వాక్యాలు విన్నా మనకు దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క మేలులు కానివ్వండి, ఆ యొక్క ఆశీర్వాదాలు కానివ్వండి, మన మధ్యలో ఉన్నటువంటి ఆ పాపాలే ఏం చేస్తాయి? మన దగ్గరకు రానివ్వకుండా అడ్డుగా అవి అడ్డుకుంటాయి. అది మనలో సమాధానమైనటువంటి బంధం ఉందనుకోండి, ఏమవుతాయి? ఆ పాపాలన్నిటిని కూడా తెంపుకొని మన దగ్గరకు వచ్చేటటువంటి మేలులు మనకు అందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాధానమైనటువంటి ఫలాన్ని కలిగి ప్రతి ఒక్కరు కూడా సంఘము వెలుపలను కూడా మనమందరము జీవించాలి. ఇంకొక మాటను చూసుకొని ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలనీయుడి. క్రీస్తు అనుగ్రహించినటువంటి